పరిధులేంటి, వాళ్ళు మ్యాప్ తో సైతం వచ్చేస్తది. ఎవరు కూడా దాన్ని ట్యాంపర్ చేయడానికి కూడా వీల్లేదు. అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ని ప్రక్షాళన చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాని దిశగా ఈ రోజు రెవెన్యూ శాఖ మంత్రి అడగాని సత్యప్రసాద్ గారు, అదేవిధంగా అధికారులు అందరూ కూడా ఈ రోజు నిజంగా చెప్పాలంటే చాలా అగ్రెసివ్ గా వర్క్ చేయడం మొదలు పెట్టారు. దీన్ని దీన్ని 2026 ఇయర్ ని రెవెన్యూ ప్రక్షాళన సంవత్సరం కింద కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు మాకు వచ్చిన వినతులు ఎవరైనా ఉన్నాయనుకోండి, అవి సుమారుగా దగ్గర 80% రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటాయి. మాకు మ్యూటేషన్ అవ్వలేదండి, మాది 22A వెళ్ళిపోయిందండి, లేకపోతే ఇది మాది అని చెప్పి వేరే వాళ్ళు వచ్చి మమ్మల్ని అడుగుతున్నారండి, లేకపోతే మా హద్దులు తీసేశారండి, ఇంకా రకరకాలైన సమస్యలతో ఉన్నారు. వీటన్నిటినీ కూడా మళ్ళా తిరిగి ప్రక్షాళన చేయడానికి మేము ఈ రోజు నిర్ణయం తీసుకున్నాం. దానికి కంప్లీట్ గా ఇప్పుడు సర్వే జరుగుతుంది, ఫేజెస్ వారీగా సర్వే జరుగుతుంది. అన్ని ఫేజెస్ కూడా కంప్లీట్ చేసుకొని మళ్ళా 2026 ఇయర్ ఎండింగ్ అంటే 12 months పెట్టుకున్నాం. 12 months లోని కూడా అందరికీ ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది.